మీరు 2018 బ్యాచ్. బై చాయిస్ మీరు ఐపీఎస్ అయ్యారా? వై యూపీఎస్సీ? కెన్ యూ టెల్ మీ దట్? యూపీఎస్సీ బికాజ్ ఫస్ట్ నా ప్లేస్మెంట్ వచ్చింది ఒక లా ఫర్మ్లో. 2016లో నేను నా లా డిగ్రీ కంప్లీట్ ఢిల్లీలో చేశాను ఎన్ఎల్యూ ఢిల్లీ నుంచి. అప్పుడు 2015లోనే నా ప్లేస్మెంట్ వచ్చింది. ఒక మంచిగా అమర్చంద్ మంగళదాస్ ఒక లా ఫర్మ్ ఉంటుంది, అక్కడే నాకు జాబ్ వచ్చింది. కానీ అది జాబ్ జాయిన్ చేసే ముందు అంటే నాకు జస్ట్ నేను అక్కడే ఒక ఇంటర్న్షిప్ లాగా చేశాను. అది చేసినప్పుడు నాకు అది అంతా నచ్చలేదు. ఐ డిడ్ నాట్ లైక్ ఇట్ యాజ్ మచ్ యాజ్ ఐ థాట్ ఐ వుడ్. అందుకే మళ్ళీ నేను కొంచెం నా పేరెంట్స్ తోటి కూడా డిస్కస్ చేశాను. అండ్ అప్పుడు నేను యూపీఎస్సీ కోసం డిసైడ్ చేశాను. బికాజ్ అది నాకు ఇది అట్లీస్ట్ ఈ అండర్స్టాండింగ్ వచ్చింది కి ఒక ఆఫీస్లో కూర్చొని సిస్టమ్ మీద పని చేసే దీని నుంచి ఎక్కువ సాటిస్ఫాక్షన్ నాకు రాదు. పబ్లిక్తో పాటు పబ్లిక్ కోసం పని చేస్తే ఎక్కువ సాటిస్ఫాక్షన్ వస్తుంది. గ్రౌండ్ మీద ఏం నడుస్తూ ఉంది, ఎలా ఉంటుంది. అండ్ బీయింగ్ అ లా స్టూడెంట్, లా కాలేజ్కి ఎడ్యుకేషన్కి టైంలో కూడా మనకు చాలా ఎక్స్పోజర్స్ వచ్చింది. అందుకే అండ్ నేను చూశాను నా సీనియర్స్ చాలామందికి సెలెక్షన్ అయింది. అందుకే వేరే వాళ్ళకి సెలెక్షన్ అయితే మనకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కి ఓకే అది కూడా పాసిబుల్ ఉంది, అది కూడా చేయొచ్చా. అందుకే నేను ట్రై చేశాను. ఎన్నో అటెంప్ట్లో మీరు అచీవ్ చేశారు? సెకండ్ అటెంప్ట్. ఫస్ట్ అటెంప్ట్లో ఏమైంది? ఫస్ట్ అటెంప్ట్ ప్రాబ్లం ఏముంది, యాక్చువల్లీ మన కాలేజ్లో అటెండెన్స్ కంపల్సరీగా ఉంటుంది. 75-80% అటెండెన్స్ ప్లస్ చాలా ప్రాజెక్ట్స్ ఉంటుంది. అందుకే కాలేజ్కి టైంలో కోచింగ్ అండ్ కాలేజ్తో పాటు ప్రిపరేషన్ మీద సరిగ్గా నేను ఫోకస్ చేయలేను. అందుకే ప్రీలిమ్స్ క్లియర్ కాలేదు. ఇది 2016లో నేను గ్రాడ్యుయేట్ చేశాను. అందుకే 16కి ప్రీలిమ్స్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డూ. మళ్ళీ నేను 17కి ప్రీలిమ్స్ తీసుకున్నాను, అది క్లియర్ అయింది. తర్వాత మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. మీకంటూ ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లా చేతిలో ఉంది. మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతారన్నప్పుడు ఐ మీన్ అమ్మాయిగా మీ ఇంట్లో వాళ్ళు ఎందుకు మ్యారేజ్ చేసుకో, ఇది ఉంది కదా అన్న ప్రెషర్ ఎప్పుడూ లేదా? నైని అంటే నా పేరెంట్స్కి ఇష్టం ప్రకారంగా వెళ్తే నేను థర్డ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నాను. నా పేరెంట్స్కి చాలా అంటే బీహార్లో ఇది యూపీఎస్సీ క్లియర్ చేసిన వాళ్ళకి చాలా ఎక్కువ ప్రెస్టీజ్ ఉంటుంది. అందుకే ప్రతి పేరెంట్స్కి ఇదే ఒక డ్రీమ్ లాగా ఉంటుంది కి మన పిల్లలు అట్లీస్ట్ ఒక అటెంప్ట్ రాసిస్తాడు, లిస్ట్లో పేరు వస్తుంది, వాళ్ళకి చాలా అట్రాక్షన్ లాగా ఉంది. అందుకే స్పెషలీ నా మదర్ స్టార్టింగ్ నుంచి అంటే నా ఫౌండేషన్ మెమరీ, కోర్ మెమరీ ఇదే ఉంది, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. అంటే నేను క్లాస్ 5, క్లాస్ 6 నుంచి నా మదర్ నాకు ఒకటే మాట చెప్పింది కి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఫస్ట్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, తర్వాత సంథింగ్ ఎల్స్, తర్వాత పెళ్ళి, తర్వాత ఫ్రెండ్స్, తర్వాత సోషల్ లైఫ్, ఫస్ట్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. అదే నా మదర్ నాకు చెప్పింది. దట్స్ అమేజింగ్ రియల్లీ. మీ ప్రిపరేషన్ అంతా ఢిల్లీలో జరిగిందండి? కరెక్ట్. కానీ ఢిల్లీలో ప్రిపేర్ అయ్యే వాళ్ళు లక్షలలో ఉంటారు. ఎండ్ ఆఫ్ ది డే ఓన్లీ ఫింగర్స్ మీద కౌంట్ చేయొచ్చు. డిస్ట్రాక్షన్స్ చాలా ఉన్నాయి రైట్ నౌ. ఒక గోల్కి మనం రీచ్ అవ్వాలి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినారియోలో యంగ్స్టర్స్ ఎవరైతే గోల్ వైపు వాళ్ళు పెట్టుకుని వెళ్ళాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ ఈ డిస్ట్రాక్షన్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటారు? డిస్ట్రాక్షన్ ఒక ప్రాబ్లం కూడా ఉంది, ఒక ఆపర్చునిటీ కూడా ఉంది. అంటే డిస్ట్రాక్షన్ ఏంటికి మేము చెప్తాము, ఒక ఇన్ఫర్మేషన్ ఈజ్ అ డిస్ట్రాక్షన్. అదే ఇన్ఫర్మేషన్ మీరు పవర్ లాగా యూజ్ చేయవచ్చు, లేకపోతే అదే ఇన్ఫర్మేషన్కి యాజ్ అ డిస్ట్రాక్షన్ యూజ్ చేయండి. ఇంటర్నెట్ అయినా ఇంటర్నెట్కి పాజిటివ్ యూజెస్ కూడా ఉన్నాయి, నెగిటివ్ యూజెస్ కూడా ఉన్నాయి. ఫైనలీ ఒక స్టూడెంట్ ఆ ఇన్ఫర్మేషన్కి ఎలా యూజ్ చేస్తాడు, ఆ ఇన్ఫర్మేషన్ నుంచి డిస్ట్రాక్ట్ అవుతారు లేకపోతే దీనికి యూజ్ చేస్తాడు, అది స్టూడెంట్కి చాయిస్. అల్టిమేట్ ఒకటే మాట ఉంది, రిమెంబర్ యువర్ డ్రీమ్. అయినా ఇఫ్ యూ రిమెంబర్ యువర్ డ్రీమ్ యూ విల్ వర్క్ హార్డ్. అయినా లేకపోతే మన డ్రీమ్ మర్చిపోతే హార్డ్ వర్క్ మీరు పెడితే దీనికి ఏమీ పర్పస్ లేదు అండ్ ఇది అన్నీ ఫోర్స్ఫుల్గా ఫీల్ అవుతుంది. అందుకే యూపీఎస్సీ ఈజ్ అ వెరీ isolating journey, very isolating journey. You should enter it only if you want to. Don't enter because your parents are telling, don't enter because your friends are preparing for the exam. Yes. Aina only మీ డిసిజన్ ఉంటేనే రావాలి. కానీ సొసైటీలో అమ్మాయి అంటే చాలా సాఫ్ట్ నేచర్ ఉండాలి, లేదంటే పేషెన్సీ చాలా ఉండాలి, అదర్వైజ్ చాలా ఒబీడియంట్గా ఉండాలి, ట్రెడిషనల్గా ఉండాలి, ఇన్ని ఉన్నాయి యాక్చువల్లీ.
చక్కగా టైంకి పెళ్లి చేసేసుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, సారీ కట్టుకోవాలి, చేతికి గాజులు వేసుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి. ఒక్కసారి యూనిఫామ్ వేసుకున్న తర్వాత మీకు ఎలాంటి ధైర్యాన్ని ఇచ్చింది యూనిఫామ్ అంటే ఏం చెప్తారు? అంటే ఫార్చునేట్లీ నేను చెప్తాను, నా ఫ్యామిలీ అదే నేను చెప్పాను కదా, క్లాస్ 5 నుంచి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. తర్వాత నా ఫాదర్ కూడా స్టార్టింగ్ నుంచి చదువుకోవాలి చదువుకోవాలి చదువుకోవాలి, ఓన్లీ స్టడీస్. అండ్ వాళ్ళు నా కోసం ఒకటే డ్రీమ్ చూశారు కి మేమంతా హార్డ్ వర్క్ చేశాము, మన పిల్లలు కూడా ఒక పెద్ద పని చేసేస్తాడు. అండ్ ఈవెన్ నా రిలేటివ్స్ కూడా, నా చిన్న పాప ఉన్న నుంచి నాట్ ఈవెన్ వన్స్ డిడ్ ఐ ఎవర్ హియర్ సంబడి టాకింగ్ అబౌట్ షీ షుడ్ బి మ్యారీడ్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్. నెవర్. Fortunately, my family always had an environment where they encouraged me to study always and work hard. ఓన్లీ ఇది సెలెక్షన్ తర్వాత, ట్రైనింగ్ తర్వాత ఈ మాట నా ఫ్యామిలీలో స్టార్ట్ అయింది. ఓకే, ఇప్పుడు ఇది ప్రొఫెషనల్గా సెటిల్ అయింది, ఇప్పుడు పెళ్ళి గురించి ఆలోచించాలి అంటే. సో నైస్ రియల్. వన్ ఆఫ్ మై బామ్మగారు టోల్డ్ మీ దట్ ఒకనొకప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి వీళ్ళంతా కత్తితో ఫైట్ చేసి సొసైటీకి ఒక మంచి తీసుకురావాలని ట్రై చేశారు. ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ గన్ పట్టుకుని వచ్చారు. అప్పుడు అది ఇప్పుడు వీళ్ళే, అప్పుడు ఝాన్సీ లక్ష్మి వీళ్ళందరూ ఇప్పుడు ఐపీఎస్లే. ఎందుకంటే వాళ్ళకి యూనిఫాము, లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలో ఉంటుంది, అండ్ గవర్నమెంట్ వాళ్ళ కింద వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇఫ్ దే థింక్ రియలీ చాలా మంచి పనులు చేయొచ్చు అని. కరెక్ట్. సో మీ వరకు మీరు ఈ ఆల్మోస్ట్ 2018లో మీరు జాయిన్ అయ్యారు. మీరు ఇప్పటివరకు చేసిన 3-4 ప్లేసెస్లో మీ మార్క్ ఎక్కడ, ఏ ప్లేసెస్లో మీరు చూపించగలిగారు? మీ మనసుకు నచ్చిన ఒక పనిని ఎక్కడ మీరు రిఫార్మ్ చేయగలిగారంటే అని చెప్తారు? ఇది ఫస్ట్ నేను గద్వాల్ గురించి చెప్తాను. గద్వాల్లో నేను ఫస్ట్ ఎస్పీషిప్ చేశాను. అక్కడే మేము ఒక కొత్త డిస్ట్రిక్ట్, కొత్త సబార్డినేట్స్, కొత్త పబ్లిక్ వాళ్ళతో పాటు కోఆర్డినేట్ చేసి మేము 2 ఎలక్షన్స్ చేశాము. ఒక్క ఎలక్షన్లో కూడా ఒక్క ప్రాబ్లం కూడా రాలేదు. నా కోసం అది ఒక చాలా పెద్ద అచీవ్మెంట్ ఉంది. బికాజ్ ఎలక్షన్స్ ఇది అందుకే ఎలక్షన్స్కి మేము చెప్తాము డాన్స్ ఆఫ్ డెమోక్రసీ. ఇది చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది, చాలా ప్రొసీజర్స్ ఉంటుంది, చాలా స్టేక్ హోల్డర్స్ ఉంటారు, చాలా పెద్ద అరేంజ్మెంట్స్ ఉండాలి ఒక్క ఎలక్షన్ డే కోసం. దీనికి వెనక 2-3 మంత్స్కి ఎంత హార్డ్ వర్క్, ఎంత ఆఫీసర్స్ పెడతారు, అది ఇట్స్ అ మిరకిల్. ది ఎలక్షన్ ఇస్ అ మిరకిల్. సో నా కోసం అది చాలా, నా కోసం అచీవ్మెంట్ ఉంది. తర్వాత అక్కడే మేము ప్రాపర్టీ క్రైమ్స్ గురించి ఎలా పని చేశాము. బికాజ్ బీయింగ్ ఎన్ ఆఫీసర్, స్పెషలీ ఐపీఎస్ ఆఫీసర్, ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా ఉంది నా కోసం. ఈ ప్లాట్ఫామ్ నుంచి నాకు చాలా పవర్స్ వస్తుంది. ఈ పవర్స్కి యూజ్ చేసి చాలామందికి హెల్ప్ చేయడానికి నా దగ్గర ఆపర్చునిటీ ఉంది. అందుకే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రాపర్టీ క్రైమ్స్ డిటెక్ట్ చేస్తే ఏమీ ప్రాపర్టీ పోయింది అది రికవరీ అవుతుంది, చాలా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అది ఫర్ ఎగ్జాంపుల్ గద్వాల్ కోసం. ఇప్పుడు ఇక్కడ వచ్చిన వరకు, అండ్ దీనికి ముందు నేను సైబర్ క్రైమ్స్ చేశాను. 1 year ఆల్మోస్ట్ 15-16 months నేను చేశాను. ఆ టైంలో కూడా చాలా కేసెస్కి ఇన్వెస్టిగేట్ చేసి విక్టిమ్స్కి ఎలా జస్టిస్ రావాలి, విక్టిమ్స్కి ఎలా, సైబర్ క్రైమ్లో చాలా మనిషికి అమౌంట్స్ ఫ్రీజ్ అవుతుంది, పోతుంది, ఆ అమౌంట్స్ ఎలా రికవరీ చేయాలి, అమౌంట్ ఎలా రిఫండ్ చేయాలి అంటే పబ్లిక్కి సర్వీస్. అదే తో అక్కడే కూడా సైబర్ క్రైమ్స్లో కూడా పబ్లిక్కి ఎలా అంటే పబ్లిక్కి ఎలా నేను సర్వ్ చేశాను, అదే నా కోసం గ్రేట్ సాటిస్ఫాక్షన్. మళ్ళీ ఇక్కడ మాదాపూర్కి వచ్చినప్పుడు కూడా ఆల్మోస్ట్ 2 months ఇప్పుడు అవుతుంది. కానీ 2 monthsలో ఎంతమందికి, బికాజ్ యాజ్ పోలీస్ వీఆర్ ద ఫస్ట్ రెస్పాండర్స్. ఒక ప్రాబ్లం జరిగినప్పుడు వాళ్ళు ఫస్ట్ పోలీస్ దగ్గర వస్తాడు. అప్పుడే ఒక ఇమీడియట్ రియాక్షన్, ఇమీడియట్ యాక్షన్ తీసుకొని తర్వాత చాలా రిలీఫ్ అవుతుంది పబ్లిక్కి. అండ్ అదే మన బాధ్యత ఉంది, అదే మన ఆబ్జెక్టివ్ కూడా ఉంది, అదే నా అంటే మీరు అడిగితే అదే నా పర్సనల్ ఆబ్జెక్టివ్ కూడా ఉంది. అండ్ దట్స్ వై ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ అండ్ హ్యాపీ ఇన్ దిస్ జాబ్, బికాజ్ మై పర్సనల్ ఆబ్జెక్టివ్ ఈజ్ ఇన్ లైన్ విత్ మై ప్రొఫెషనల్ ఆబ్జెక్టివ్.